నిన్న నీ పేరేంటి బాబు చెప్పు, ఏమైంది? నిన్న వెళ్తే నాగార్జున సాగర్ ప్రజాశాంతి పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ వెళ్తే ఏం చెప్పారు? మీ పార్టీ యాక్టివ్గా లేదు. ఆర్వే జహీరాబాద్ అదే సిచ్యువేషన్. ఎక్కడికి వెళ్ళినా రిజిస్టర్ కాలేదని చెప్పిందండి. మీరు నామినేషన్ తీసుకుని వెళ్ళారు కదా. 10 మంది కావాలని చెప్తే మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా నలుగురే అని చెప్పిండు. రిజిస్ట్రేషన్ కాలేదు మీది అని చెప్పిండు. ఒక స్లిప్ చూపించినా కూడా ఒక లెటర్ కూడా చూపించినాం, అయినా కాలేదు. ఏ ఫార్మ్ చూపించారు? బి ఫార్మ్ చూపించారు. వారు ఫైల్ చేసిన నామినేషన్ అన్ని డాక్యుమెంట్స్ చూపించారు. వీరు ఒక్కరే కాదు, 12 మంది వెళ్ళారు. 12 మంది నామినేషన్ వేశారు. 12 మందికి ఆర్వోలు ఒకటే చెప్పారు, ఏంటి? ప్రజాశాంతి పార్టీ యాక్టివ్గా లేదు, రిజిస్ట్రేషన్ లేదు, నామినేషన్ ఇండిపెండెంట్గా వేసుకోండి. ఇదేంటిది? యాక్టివ్గా ఉందని అందరికీ తెలుసు. మనది ఎప్పుడు ఇన్యాక్టివ్ అవ్వలేదు. ప్రతి సంవత్సరం ఫైలింగ్ చేస్తున్నాం. 2008 నుంచి క్లియర్గా ఉంది. ఇప్పుడు 100కి 60-70% ఓట్ బ్యాంక్ ఉందని, 79 సీట్లు మనం గెలుస్తున్నామని అన్ని సర్వేలు చూపించారు. మాకు కేసీఆర్ వద్దు, 100కి 90 మంది. మాకు బీజేపీ మోదీ వద్దు, 100కి 95 మంది. మా కాంగ్రెస్ అసలే వద్దు, ఈ అవినీతి కుల కుటుంబ పార్టీలని. కేఏ పాల్ కావాలా, కేసీఆర్ కావాలని మీరు TV9 చూడండి, ఎన్టీవీ చూడండి, V6 చూడండి, TV5 చూడండి, తొలి వెలుగు చూడండి, RTV చూడండి, మన వెలుగు చూడండి, అన్ని ఛానల్స్, కలోజ్ టీవీ, తీర్మానం మల్లన్న, చిన్న ఛానల్, పెద్ద ఛానల్. ఈరోజు పెట్టుకున్న ప్రజలు తక్కువైతే 100కి 60, 65, 70% మార్పు కోరుకుంటున్నారు. ప్రజాశాంతి పార్టీని కోరుకుంటున్నారు. పాలన రావాలని కోరుకుంటున్నారు.